యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు అని లేఖనంలో రాయబడింది కదా. ఇక్కడ మోసే, ఇజ్రాయెల్ జనాంగము, దేవుడైనటువంటి యెహోవా, యెహోషువ వీళ్ళ గురించినటువంటి మధ్యలో సంభాషణ. దేవుడు యెహోషువతో మాట్లాడక ముందు మోసేతో మాట్లాడతాడు. మోసే యెహోషువకు చెప్పకముందు దేవునితో మాట్లాడతాడు. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ లో కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్ మోసేకు పెట్టాడు. మోసే అప్పటికే 120 years వయసు కలిగినటువంటి వ్యక్తి. ఇక దేవుడు ఆయనను హెచ్చరిస్తాడు, అయ్యా నీకు మరణదినము సమీపిస్తా ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడి నీకు అప్పగించిన దాన్ని నువ్వు ఇజ్రాయెల్ కోసం నేను ఏర్పాటు చేశాను. ఇక నీ సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలంటే నీ నీ పనిని, నీ మిషన్ను నీ ఫాలోయర్ అంటే నువ్వు ఎవరైతే తయారు చేశావో ఒక లీడర్గా అతనికి అప్పగించాలి. అతను ఇజ్రాయెల్ జనాన్ని నడిపిస్తాడు అని దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్తే మోషే కూడా ఈ విషయాలన్నిటినీ యెహోషువతో చెప్తాడన్నమాట. అయ్యా నేను మీ దగ్గరికి వచ్చి పోయి ఇన్ని రోజులు మాట్లాడుతూ వచ్చినాను కదా, ఇక మీదట నాకు దేవుడిచ్చినటువంటి దినాలు దగ్గరికి వచ్చాయి కాబట్టి నేను రాలేకపోతాను. ఇక మీదట దేవుడు చెప్పినటువంటి దాని ప్రకారమే నేను నడుచుకోవాలి. దేవుడు ముందుగానే ఆయనకి ఏమని చెప్పిండంటే నువ్వు యోర్దాను నది దాటకూడదు, యోర్దాను నది దాటకూడదు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి కానాను దేశానికి తీసుకొచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యల గుండా వస్తూ ఉన్నటువంటి మోషే జీవితంలో అసలు చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ప్రజలు ఏ విధంగా మాట్లాడతారు. దేవునితో మోషే ఆ విషయాలని చెప్తే దేవుడు చాలా నెమ్మదిగా అన్ని విషయాలు ఆయనకు వివరించి, వీళ్ళు ఇలానే ఉంటారు జనాలు, అందుకోసమే నిన్ను మాత్రమే నేను ఏర్పాటు చేసుకున్నాను. వీళ్ళందరినీ నడిపించడం కోసం ఒక్కరినే ఆయన చూజ్ చేసుకున్నాడు. అప్పటికే చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ ఎవరిని చూజ్ చేసుకోవడం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి మోసే. వాళ్ళ అన్న కూడా ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్, మంచివాడు, జ్ఞానం కలిగినవాడు. కానీ ఆయన ఏర్పాటు పని విషయంలో ఆయనను ముందుగా పిలిచడం లేదు. మోషేను మాత్రమే పిలిచాడు, మోషేకి మాత్రమే అప్పగించాడు. ఆయనతో కూడా వస్తా ఉన్నాడు దేవుడు. ఆయన ఎటు వెళ్ళినా ఆ ప్రాంతం అంతట్లో ఆయన నడుస్తూ వచ్చాడు. మనం ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. ఆయన జీవితాన్ని వ్యక్తిగతంగా పరిశుద్ధంగా చూసుకుంటూ దేవుడు ఏం చెప్తాడో దాని విషయంలో ప్రజలకు ఏం చెప్పాలో, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఇవన్నీ చూస్తూనే వస్తూ వచ్చాడు. అలా ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించినటువంటి ఆయన ఇప్పుడు కొన్ని నిబంధనలు, అంటే దేవుడు, అయ్యా నువ్వు ఇంకా నా దగ్గరికి సమయం ఆసన్నమైంది కాబట్టి నీ దినాలు దగ్గరికి వస్తా ఉన్నాయి. ఇక మీదట నువ్వు ఏమేమి చెప్పాలో ఇజ్రాయెల్ ప్రజలకు, ఆ యెహోషువకు, నాయకులకు, లీడర్స్ అవన్నీ చెప్పేసి సిద్ధపాటు కమ్మని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. దానికోసమే మోసే యోర్దాను నదిని దాటిపోకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంది, దేవుని యొక్క ఆలోచన. ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే వింటాడు, ఇంకా వేరేది వినడు.
దాని ప్రకారం ఆయన నేను యోర్దాను నది దాటి అవతలికి రాకూడదని దేవుడు నాతో చెప్పినాడండి. యెహోషువ నువ్వే ఈ జనాలను నడిపించాలి. కాబట్టి ఇంతకుముందు మీరు చూశారు గదా! అనేక రాజులను ఓడగొట్టాడు. అనేక రాజులను ఆయన జయించాడు. కేవలము ఆయన ముందు వెళ్తూ ఉన్నాడు. రాత్రేమో అగ్నిస్తంభం గాను, పగలేమో మేఘస్తంభం గాను దేవుడు కూడా ఉన్నాడు. వారి యొక్క ప్రయాణ జీవితంలో వారితో కూడా ఉంటూ వచ్చాడు. వారితో మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలందరూ చూస్తూ వచ్చారు దేవుని యొక్క మహిమను. కానీ ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు మాట్లాడుతూ వచ్చాడంటే, దేవునికి భయపడుతూ, దేవునికి విధేయత చూపుతూ, దేవుని కోసమే కనిపెట్టేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో మోషే యెహోషువకు చెప్తున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని అందరిని నడిపిస్తున్న క్రమంలో అనేక రాజులను జయించడానికి యెహోవా మన ముందుగా వెళ్ళి మా ఆ జనాలందరినీ నశింపజేసి మనల్ని ఆ రాజ్యాల గుండా బయటికి తీసుకొని వచ్చాడు కదా! ఇప్పుడు గూడా మీరు వెళ్ళే దేశము చాలా కఠినమైనటువంటి అంటే అక్కడ గూడా గొప్ప వాళ్ళు కఠినమైనటువంటి వ్యక్తులున్నారు. జయించలేని రాజ్యమే అయినప్పటికీ కూడా యెహోవా నీకు ముందరగా వెళ్తాడు అని యెహోషువకు మోషే చెప్తా ఉన్నాడు. నువ్వేం భయపడొద్దు. దేవుడైనటువంటి యెహోవా మోషేకు కూడా నువ్వు భయపడొద్దు. వారు ఇశ్రాయేల్ జనాలు ఎంత విసిగించినా గాని నువ్వు భయపడొద్దు అని చెప్తూ వచ్చాడు. ధైర్యపరుస్తూ వచ్చాడు. దేవుడు ఏ విధంగా అయితే మోషేని ధైర్యపరుస్తూ వచ్చాడో, ఇక్కడ మోషే యెహోషువను కూడా ధైర్యపరుస్తా ఉన్నాడు. భయపడొద్దు. ధైర్యంగా ఉండు. నిలకడగా ఉండు. నిబ్బరంగా ఉండు. బాధపడొద్దు అనే విషయాలు యెహోషువకు చాలా విషయాలు ఆయన సెపరేట్‌గా పిలుచుకొని చెప్తా ఉన్నాడన్నమాట. మందిరంలో సెపరేట్‌గా ఆయనను పిలుచుకొని చెప్తా ఉన్నాడు. దేవుడు నీకిలా చెప్తా ఉన్నాడు. దేవుడు నీతో ఉంటా ఉన్నాడు. కాబట్టి నేను చేసినటువంటి అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా కూడా జరిగించాలని అనుకుంటున్నాడు. కాబట్టి యూ ఆర్ చూజన్ బై గాడ్. మోషేను దేవుడు చేసుకున్నాడు. యెహోషువను కూడా దేవుడు చేసుకున్నాడు. ఆ క్రమంలో నువ్వు కూడా నాయకుడివే కాబట్టి, నాయకుడు ఏం చేయాలా? నడిపించడానికి ముందుగా ఉండాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ధైర్యంగా ఉండు. దిగులు పడొద్దు. ఇంతమంది జనాలను ఎలా నడిపించాలి? ఎలా పోషించాలి? అనేటటువంటి ఆలోచన ఉన్నదేమో. అందుకోసమే మోషే ఈడేమంటున్నాడంటే 6వ వచనంలో మొట్టమొదటి మాట ఏందంటే, భయపడకుడి. వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఎవరిని చూసి భయపడుతున్నారు ఇక్కడ? జనాలందరూ భయపడొచ్చు. యెహోషువ కూడా భయపడొచ్చు. ఎందుకంటే మోషే రానంటున్నాడు యోర్దాను దాటి. మరి నేనెట్లా వాళ్ళని జయిస్తాను? అని ఆయనకు కూడా దిగులు, భయం ఉండుండవచ్చు. జనాల్లో కూడా భయం వచ్చేసింది. అప్పుడు మోషే చెప్తున్నాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు సాగిపో అని మోషేకు మోషే యెహోషువకు చెప్తున్నటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని రాయడం జరిగింది. మరి 2024 సంవత్సరం అంతట్లో మన జీవితంలో కూడా దేవుడు మనతో కూడా అదే మాట చెప్తూ, మనతో కూడా ఉండి, నడిపిస్తూ, ఆదరిస్తూ, సరిచేస్తూ, మనతో ఉండి, మన అక్కరలు, అవసరతలు అన్ని విషయాల్లో మనతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఈ 2025 జనవరి మాసం 3వ తారీఖు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు 2024 అంతటిలో మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన కాపుదల, ఆయన నడిపింపు, ఆయన ఆలోచన, ఆయన తలంపులు మన జీవితాల్లో ఉంటూ వచ్చాయి. ఆయన మనల్ని ఈ రోజు వరకు కూడా సజీవ లెక్కలో ఉంచి మనల్ని 2024 నుంచి 2025లోకి ప్రవేశింప చేసేసాడు. ఇది దేవుని యొక్క మహాకృప. ఎందుకు మనకు ఆ యొక్క అవకాశం వచ్చిందంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనము దేవుని కృప చేత మరో సంవత్సరాన్ని చూడగలిగాం.
దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఆయన మనకంటే ముందుగా వెళ్తున్నాడు. నువ్వు ఎటు వెళ్ళినా గాని నీకంటే ముందుగా ఆయన ఉంటా ఉన్నాడు. శ్రమలలో ఆయన ఉంటా ఉన్నాడు. ఇబ్బందుల్లో ఆయన ముందుంటా ఉన్నాడు. కరువులో ఆయన ముందుంటా ఉన్నాడు. జనాలు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ వచ్చారో, దేవుని మాటను లక్ష్యం చేస్తూ వచ్చారో, అన్ని పర్యాయాలు, అన్ని తూర్లు దేవుడు వారికి ఏది కొదవ లేకుండా చేస్తూ వచ్చాడు. దేవుడు చాలా స్పష్టంగా, అయ్యా మోషే నీకు ధర్మశాస్త్రం ఇస్తా ఉన్నాను. ఇది మోషే ఆయన రాస్తూ ప్రజలకు అందించాడు. దేవుని వాక్యాన్ని గమనించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి, దేవుని మందిరాన్ని లెక్కబెట్టుకొని ఆయన చెప్పినటువంటి పండగలు ఆచరించాలి, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన ఒక బుక్ రెడీ చేసి దేవుని యొక్క గ్రంథాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని మాటలను వాళ్ళకి ఇచ్చాడు. ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా వీటిని దాటకూడదు అని దేవుడైనటువంటి యెహోవా మోషేకు చెప్పినటువంటి విషయాన్ని, మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజలకు అదే చెప్తాడు. మోషే యెహోషువకు అదే చెప్తాడు. ఈ యెహోషువ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు అదే చెప్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు 2024 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు గురయ్యాయి. కానీ మనం నశించలేదు. దేవుని యొక్క కృప చేత బ్రతికి ఈ లోకంలో ఇంకా సజీవులలో ఉన్నాము. మనము దేవుని యొక్క పరిచర్య నిమిత్తమే బ్రతికి ఉన్నాము. యు ఆర్ చూజన్ బై గాడ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ గుడ్నెస్ ఆర్ యువర్ వెల్తీనెస్ ఆర్ యువర్ హైనెస్. అందంగా ఉన్నావని, బ్యూటిఫుల్ గా ఉన్నావని, డబ్బులు ఉన్నాయని, జ్ఞానం ఉందని నేను చూజ్ చేసుకోలేదు. ఆయన చిత్తానుసారంగా నేను చూజ్ చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో, ఈ ఊర్లలో లేకపోతే మీరున్న గ్రామాల్లో మిమ్మల్ని మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకు కారణం ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన ఓన్లీ చాలా మంది యేసయ్యను వెంబడిస్తూ వచ్చారు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు ఎంతమంది? 12 మందే. కొన్ని లక్షల మంది ఆయన ఫాలో అయి ఉండొచ్చు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రం 12గురే. వారి ద్వారానే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ప్రేమను చూపించాలనుకున్నాడు. ప్రపంచానికి వారి ద్వారానే సువార్తను ప్రకటించాలని ఆయన సంకల్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకోసం ఈ రాత్రికాల సమయంలో ఆయన అంటా ఉన్నాడు, 2024 నుంచి 2025లోకి మనము వచ్చాము. ఈ సంవత్సరంలో ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదంటే, భయపడొద్దు, దిగులు చెందవద్దు. నీ యొక్క భారము, నీ యొక్క ఆలోచన అంతటిని ఆయన పాదసానికి తీసుకొచ్చి, ప్రభువా నాకు ఈ అవసరత ఉన్నది, ప్రభువా నాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రభువా నాకు ఈ అవసరత, ఇక్కడ సమస్య ఉంది, ప్రభువా నాకు వీళ్ళతో అన్యాయం జరుగుతా ఉంది అని దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనము దేవునికి భయపడితే గాన దేవుని మాటను వింటాం. దేవునికి భయపడితే ప్రార్థన చేసుకుంటాం. దేవునికి భయపడితే నమ్మకం ఉంచుతాం. దేవునికి భయపడితే పాపం చేయం. దేవునికి భయపడితే ఆయనతో ఆయన ఏం కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు మనతో అనే విషయాన్ని ఆయనకు సమీపంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా! ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2025 గురించి, మీరు భయపడొద్దు, నేను మీకు ముందుగా వెళ్తా ఉన్నాను, మీరు ఏం భయపడాల్సినటువంటి అవసరతనే లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి విషయంలోనైనా గాని నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీతో కూడా నేను ఉంటాను. అందుకోసం ఇక్కడ అంటా ఉన్నాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో వచ్చువాడు
నీ దేవుడైనటువంటి యెహోవాయే. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ఇంత గొప్ప వాగ్దానము మనకి 2025లో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా! నేను నిన్ను చేసుకున్నాను. ఈ ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా గాని నేను నీతో కూడా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి నుంచి పరలోక రాజ్యానికి వెళ్తూ ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వెళ్తూ వెళ్తూ సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. భయపడొద్దు. ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధం కండి అని ఆయన వారిని తర్ఫీదు చేస్తూ వచ్చాడు. అనేక అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన శిష్యులకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఎందరైతే యేసుక్రీస్తు నామాన్ని నమ్మి ఆయన నామం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నారో, ఆయన చిత్తానుసారంగా అన్ని అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. విశ్వాసం ఉంచి భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడని మనం నమ్మకం ఉంచి ఈ 2025లో దేవుడు నాతో ఉన్నాడు. 2024 వరకు నన్ను కాచిన దేవుడు, కాపాడిన దేవుడు, నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు, నన్ను కరెక్ట్ చేసిన దేవుడు 2025లో కూడా నాతో ఉన్నాడు. ఇక నేను భయపడను, దిగులు చెందను. దేనికండి దిగులు? ఉద్యోగం రాకపోతే దిగులు, ఆర్థిక ఇబ్బందులుంటే దిగులు, అనారోగ్యం ఉంటే దిగులు, ఏమండి సంతానం లేకపోతే దిగులు, ఇల్లు లేకపోతే దిగులు, కారు లేకపోతే దిగులు. దేనికోసం మన దిగులు? దేవుని యొక్క మనసు చొప్పున మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఫిజికల్ నీడ్స్ కొన్ని అవసరమే. కానీ ప్రభు చిత్తానుసారంగా ప్రతి దారిని ఆయన ఇస్తూ వస్తా ఉన్నాడు. ప్రతి దానిని ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. జకరియా, ఎలిజబెత్‌కు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకు సంతానం ఇచ్చాడు. యవ్వనంలో ఉన్నటువంటి మరియమ్మ 22 జస్ట్ 22 ఇయర్స్. ఆమె కూడా యవ్వనస్తురాలైనటువంటి మరియమ్మకు కూడా సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. వివాహం లేకుండా. దేవుని యొక్క మాటకు భయపడే స్త్రీ మరియమ్మ. దేవుని మాటలంటే ఇష్టమైనటువంటి స్త్రీ ఎలిజబెతు, జకరయ్య. వృద్ధాప్యంలో వాళ్ళున్నప్పుడు వాళ్ళకి సంతానం దేవుడు ఇవ్వడం విచిత్రంగా కనిపిస్తది గదా! ఎన్నిసార్లు ఏడ్చింటుందో ఎలిజబెత్ నాకు సంతానం లేదు అని. ఎన్నిసార్లు ఏడ్చింటాడో ఆమె భర్త. కానీ దేవుడు ఆలకించలేదా? కొన్నిసార్లు ఆలకించనట్టుగానే ఉంటాడు దేవుడు. ఏమి చేయడు. మనం అనుకుంటాం, ఏం చేయలేదు కాబట్టి దేవుడు నన్ను పట్టించుకోలేదు. ఏమి ఇవ్వలేదు కాబట్టి నా గురించి ఆలోచించడం లేదు. నీ గురించి ఎక్కువ కన్సర్న్ ఉంది. ఆయన నువ్వు దాటిపోకుండా కొన్ని కష్టాలను అలానే పెడుతా ఉంటాడు కొన్నిసార్లు. మనం ఎంత ప్రార్థించినా గాని అవి పోవు. కారణం ఏంటంటే, ఆ అడ్డుగోడను దాటి బయటికెళ్ళిపోతే ఏమైపోతావు? దేవునికి దూరం అయిపోతావని దేవుడు కొన్ని వాటిని ఎంత ఉపవాస ప్రార్థన చేసినా గాని ఇవ్వడు. నీకు మేలుకరమైనటువంటి విషయాన్ని మాత్రమే ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకు నాకు తెలియదు. ఏది మేలుకరమో, ఏది దీవెనకరమో అన్నీ అడుగుతాం మనం జనరల్‌గా ప్రార్థన చేస్తాం. కానీ దేవునికి తెలుసు నీకు ఏది దీవెనకరమో. అందుకోసమే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు సంతానం అనుగ్రహించాడు. దేవుని యొక్క ఆలోచన. దేవునికి ఆమె లోబడి ఉంది. ఆయన లోబడి ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి విశ్వాసులు, యవ్వనంలో ఉన్నటువంటి విశ్వాసురాలైనటువంటి మరియమ్మ దేవుని యొక్క కనుసన్నల్లో ఉంది. దేవుని మాటకు లోబడుతూ ఉంది. దేవుడంటే దే ఆయన దేవుడంటే గౌరవించేదిగా, దేవుడంటే ఆయనను ఆరాధించేదిగా, దేవుడంటే ఆయన మాటను లెక్కించి యెస్ దేవుడు చెప్పాడా? అందుకోసమే గబ్రియేలు దూత మాట్లాడుతున్నప్పుడు మరియమ్మ, అమ్మ నీకు సంతానం కలుగుతుంది. మగబిడ్డనే పుడతాడు. ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు. ఆయన మానవుల యొక్క పాపమంతటిని తీసివేయడానికి వస్తున్నటువంటి
దేవుని కుమారుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడై ఉంటాడు. కాబట్టి వారి పాపం నుంచి విడిపించడానికే దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుని పంపిస్తా ఉన్నాడు అని అన్నప్పుడు ఆమె కొంత సంకోచం, అంటే ఆ అనుమానం కొంత వ్యక్తపరిచింది. కానీ తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేసిందంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా నాకు కలుగుగాక. కష్టమైన, అవమానమైన, నిందైన గాని సరే దేవుని మాట నేను శిరసా వహిస్తా. దేవుని మాటకు నేను లోబడతా. దేవుని మాటకు లోబడే వాళ్ళు భయపడరు. దేవునితో కలిసి నడిచేవారు భయపడరు. దేవుని వైపు చూచేవాళ్ళు భయపడరు. పేతురు నీటిలో మునిగిపోతుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చి, ఇదిగో నేను ఇక్కడే ఉన్నా, నీతో ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు అని ఆయన చేయి పట్టుకొని పైకి లాగినప్పుడు ఆయనలో ఉండేటటువంటి సంతోషం చూడాలి. దేవుని వైపు చూస్తున్నంతసేపు ఆయన నడుస్తూనే వచ్చాడు. ప్రభువా, నువ్వైతే నేను నీళ్ళ మీద నడుస్తాను. ఎంత తొందరపాటు ఆలోచనలు చూడండి. ఆయన తొందర డెసిషన్స్, దేవునితో నడిచిపోవాలని. ఎస్, దేవుడు కోరుకుంటున్నది అదే, నాతో నడచాలని. దేవునితో నడిచేవారు దేవునికి భయపడితే, దేవునితో నడిచే వాళ్ళు దేవునికి భయపడతారు. దేవునితో ప్రార్థించేవారు దేవునికి భయపడతారు. కాబట్టి ఈ లోకంలో దేవుని మాటలను మనకు అనుగ్రహించబడతా ఉంది. దాని ప్రకారం మనం జీవిస్తా ఉంటే దేవుడు మన చింత యావత్తును ఆయన తీసివేస్తా ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేశాడు. మరి ఒక సంవత్సరం, నూతన సంవత్సరం 2025 సంవత్సరం మనకు అనుగ్రహించాడు. మనం ఒక మంచి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మాటలు వినడానికి ఈ రాత్రికాల సమయంలో మనం వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఆయనను మన జీవితంలో హెచ్చించి ఆయన కోసం ఏం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి, నేను ఎక్కడ పని చేయాలా, నేను ఎక్కడ మాట్లాడాలా, నేనేం తినాలా, ఎలా మాట్లాడాలా, ఎక్కడ పోయి పరిచయం చేయాలని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే, ఇదిగో ఫలానా కలకత్తా ఏరియాస్కి వెళ్ళిపోయి అక్కడ స్లమ్ డాగ్స్ ఉంటారు, కుష్ఠవ్యాధులు ఉంటారు, అనాథులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి పరిచర్య చెయ్యమ్మా అని మదర్ తెరిసా అని ఆమెకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు కూడా ఆయన ఆజ్ఞ ఇవ్వనై ఉన్నాడు. నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటే ఆయన మాట్లాడుతాడు. అన్ని మనమే చెప్తుంటాం, ప్రార్థనలో మనమే చెప్తాం కదా. ప్రార్థన అంటే మనం దేవునితో చెప్పుకుంటాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలని అన్ని విషయాలు చెప్పడంలో తప్పులేదు. కానీ దేవుని కొరకైనటువంటి ఆశ నీలో ఎంత ఉంది? దేవుని పని నిమిత్తమైనటువంటి ఆశ నీకు ఎంత ఉంది? దేవుని యొక్క రాజ్యం కొరకైనటువంటి ఆతృత నీలో ఎంత ఉంది? పేతురు దేవుని కోసం నేను ఎన్నైనా చేస్తానని ఆయన తొందరపడతా ఉన్నాడు కదా. తొందరపడుతా ఉన్నాడు దేవుని కోసం కూడా. అలా త్వరగా దేవుని పనులు చేస్తూ వచ్చాడు. దేవుని కోసం తొందరగా మనం సువార్త ప్రకటించాలి, ప్రజలకు సహాయం చేయాలి. నేను మందిరంలో పోయి ఊడ్చాలి అంత మందిరం అంతా అని తొందరగా వెళ్ళి తొందరపడి దేవుని పరిచర్య చేద్దామనే ఆలోచన మనలో ఎంతవరకు ఉన్నది? దేవుని కోసం తొందరగా వెళ్ళిపోయి ఆయన పరిచర్యలో పాల్పొందు. మన పనులకు తొందర వెళ్తాం, మరి దేవునింటికి ఎంత తొందరగా వెళ్తాం? దేవుని పనికి ఎంత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని ఆయన పనిని చేస్తాం. నిన్ను నన్ను బ్రతికించిన కారణం, నేను చాలాసార్లు చెప్తున్నది, ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే. ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, దేవుని స్వార్థ పరిచర్యలో నీ వంతు పని ఇంకా మిగిలి ఉంది కాబట్టే నువ్వు భూమి మీద, నేను భూమి మీద ఉన్నాం. అది ఫినిష్ అయిన రోజున మోషేకు ఇదే అధ్యాయంలో చెప్తాడు, అయ్యా నీ మరణ దినాలు సమీపమై ఉన్నాయి, యువర్ డేస్ ఆర్
వెరీ నియర్. బీ రెడీ. బీ రెడీ. ఈ లోకంలో మనం అందరం కూడా ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళాల్సినటువంటి వారమే. కానీ దానికి ముందుగా సిద్ధపడుతున్నామా? ప్రభు యొక్క మనసుని ఎరిగి ఆయనతో కలిసి పనిచేసే జత పనివారంగా ఈ లోకంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడతాం. యెహోవా దేవుడు మోషేకి ఏ విధంగా అయితే సెలవిచ్చాడో అదే విషయాన్ని మోషే యెహోషువకు సెలవిచ్చాడు. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలందరినీ యొర్దాను నది దాటించి కానాను దేశానికి తీసుకొని వెళ్ళాడు. వాగ్దానం చేసినటువంటి భూమికి వారిని చేర్చాడు. చేర్చిన తర్వాత ఈ 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ముందే చెప్తాడు. వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న తర్వాత, సంతోషంగా ఉన్న తర్వాత నన్ను మర్చిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషం ఎక్కువైపోతే దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉండకుండా, దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత భావం కలిగి ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయన మాట ప్రకారము జీవించడానికి మన మనసును కట్టడగానే చేసుకుంటే, ఇక అంతకు మించినటువంటి భాగ్యం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈ ప్రపంచాన్ని జయించే గొప్ప రాజుల కంటే కూడా మన మనసును దేవునికి అప్పగించుకొని, ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు? ఎలా మాట్లాడమంటున్నాడు? ఏం తినాలని అనుకుంటున్నాడు? ఎలా ప్రార్థించాలని, ఎవరి కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాడు అని మనం గాన దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే, దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు ఆయన వాక్యం ద్వారా ఎవ్వరు ఈ మీటింగ్‌ల ద్వారా కాదండి. బైబిల్ వాక్యాన్ని చదువుతుంటేనే నీకు హి రివీల్ ఎవ్రీథింగ్. దేవుడు మాట్లాడితే మీరు ఆనందంగా ఉంటారు. మనుషులు మాట్లాడితే కొద్దిసేపు ఆనందం ఉంటదేమో గానీ, తర్వాత బాధపడతారు. కానీ దేవుని మాట నిత్యము ఈడేమన్నాడు? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఫియర్ నాట్. భయపడొద్దు, బెదరొద్దు, దిగులు పడొద్దు. దేనికి దిగులు? ప్రతి దానికి దిగులేసుకొని మనం ఏమన్నా సాధించగలమా? ఏం సాధించలేం. ఫెయిల్ అయినా మనం ఏం కాదు. మళ్ళీ రాసుకుంటాం. ఇబ్బందొచ్చినా మళ్ళీ దాన్ని ఎదుర్కొని దాన్ని సాల్వ్ చేసుకుంటాం. దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకోవాలి. ప్రభువా ఏం చేయాలి నేను? నాకు ఈ సమస్య వచ్చింది. నాకు ఈ ఇబ్బంది ఉంది. నేనేం చేయాలని దేవుని సన్నిధిలో మీరు ఇంట్లోనే కూర్చొని ఎక్కడ ఉన్నా, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా గాని ప్రార్థన మనసులోనే దేవునితో మాట్లాడండి. దేవుడు అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. 2024ను దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు 2025వ సంవత్సరాన్ని కూడా ఆయన దీవించి మనకు అనుగ్రహించాడు. చెప్తా ఉన్నాడు. నేను నీతో కూడా ఉన్నాను. భయపడొద్దు, దిగులు పడొద్దు. నేను నీతో ఉన్నాను. కాబట్టి నీ అక్కర్లేంటో నాకు తెలుసు. నీ బాధ ఏంటో నాకు తెలుసు. జస్ట్ యూ కెన్ డూ మై జాబ్. నా రాజ్యాన్ని, నా నీతిని, నా మాటను ప్రకటించయ్యా. నేను సక్సెస్‌గా అవ్వడానికి నా జీవితంలో ఒకే ఒక కారణం అండి. నాకు చదువు రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు, సోషల్ రాదు. అసలు సబ్జెక్ట్‌లే రావు. మొద్దు శుద్ధ నేను. కానీ చాలా హార్డ్ వర్క్ నేర్చుకొని, హార్డ్ వర్క్ చేసి, చేసి ఫెయిల్ అయిన దాన్లను మళ్ళీ పాస్ అయ్యేంత వరకు వదిలిపెట్టను. కానీ దేవుని మీదనే ఆధారపడతాను. ట్యూషన్‌కి పోతాను. ఫెయిల్ అయిన సబ్జెక్ట్‌లు ఏమన్నా ఉంటే నేర్చుకుంటాను. ఫెయిల్ అయిన దాన్ని మళ్ళీ వదిలిపెట్టే క్వెషనే లేదు. మళ్ళీ ఖచ్చితంగా పాస్ అయ్యేంత వరకు చదువుతూనే ఉంటా. దేవుని మీద ఆధారపడ్డాను. ప్రభుతో ఆయన ఇచ్చిన మాట, దేవుని పరిచర్యలో పాలు పొందడానికి నేను ముందుండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యలో పని చేస్తున్న కారణం చేతనే దేవుడు నాకు ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన అనుగ్రహించాడు తప్ప, నా జ్ఞానం వల్ల కాదనే విషయం నాకు తెలుసు. నాకు తెలుసు.
కేవలం ఆయన కృప, ఆయన పని చేసిన కారణం చేత ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని నాకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మాట తప్పని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ప్రకటించడానికి ముందుంటే, ప్రకటించడానికి సిద్ధపడితే, ఆయన ఇంటిలో పనిచేయడానికి ముందుకొస్తే, ఆయన ఎవరు నిన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎవరు చూశారండి? మరియమ్మని ఎవరు చూశారు? ఎలిజబెత్ జకరీలను ఎవరు చూశారు? లాజర్‌ని ఎవరు చూశారు? దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు చేయి పరిచర్య దేవుడు చూస్తా ఉన్నాడు. కొర్నేలి దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తి. ఆయన దాన ధర్మాలు ఎక్కడికి పోయినాయి అవి దేవుని సన్నిధికి పోయినాయి. దేవుడే ఆశ్చర్యపోయినాడు. నా గురించి సరిగ్గా తెలియదు కానీ నా హృదయానుసారంగా జీవిస్తున్నాడే వీడు నరకానికి పోతాడు. పేతురు పోయి ఆయనకు యేసయ్య గురించి ప్రకటించు. ప్రకటిస్తే కుటుంబము రక్షించబడింది. అయ్యా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడయ్యా. యేసయ్య నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడయ్యా. ఆయన సంతోషంగా దేవుణ్ణి అంగీకరించాడు. ఆయననే కాదు, ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయనకున్నటువంటి ఇంట్లో పని వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట మీద నమ్మకం ఉంచి విధేయత చూపించడం వల్ల. మనం ఎంత విధేయత దేవునికి చూపిస్తాం? ఎన్నిసార్లు దేవునితో పెడుతా ఉన్నామా? మనం అనుకొని ఇది దేవుని చిత్తమే అని అనుకొని అంతా ఓకే అయిన తర్వాత ఇది ప్రభు చిత్తము అని మనం గృహప్రవేశాలు, చదువులు ఇలా అనుకుంటున్నాము. దానికంటే ముందుగానే దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఇది అవసరం ఉంది. నీ చిత్తం అయితే నాకు ఇది అనుగ్రహించు అని మనం ప్రార్థించాలి. దేవుని పరిచర్యలో నువ్వు గాన పాలు పొంది ఆయన కోసం నిలబడితే దేవుడు నీ యొక్క జీవితాన్ని ఇబ్బంది లేకుండా సంతోషంగా నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్‌గా ఈ లోకంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దిగులు పడొద్దు, భయపడొద్దు. నీతో నేను ఉన్నాను కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా నా రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాను. నా మందిరంలో నిన్ను తృప్తిపరుస్తాను. నీతో ఉన్నాను కాబట్టి నువ్వు ఏమి చింత పడవద్దు. నీ భారం అంతా ఏ భారము నా మీద వేసేసేయి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. మనకు ముందుగా వెళ్తా ఉన్నాడని ఈడ వాక్యం సెలవిస్తా ఉంది కదా! మన జీవితంలో ఆయనను ముందుగా తండ్రి నువ్వే నా మార్గాన్ని సరళం చేయంటే ఆయన్నే సరళము చేశాడు. అబ్రాహాము సేవకుడు తండ్రి నాకేం తెలియదు. నేను ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. కాకపోతే నేను 2 విషయాలు అడుక్కుంటాను. ఆ విషయాలు మాత్రం నెరవేర్చు తండ్రి. ఏ అమ్మాయి అయితే నాకు దాహానికి నీళ్ళు ఇస్తుందో, ఆ ఇచ్చిన అమ్మాయి నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో, ఈ అమ్మాయే మీరు ఏర్పాటు చేసినటువంటి అమ్మాయిని నేను నమ్ముతాను. ఆ ఒక్క సూచక్రియ చేయి స్వామి అని అడిగాడు. అది ఆయన అడిగినట్టుగానే దేవుడు చేశాడు. నువ్వు కూడా అలా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి అర్హత ఉన్నవాడివే. అలా అడగడానికి నీకు హక్కు ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డవు కదా! నీకు అర్థం కాకపోతే నేను కన్‌ఫ్యూజ్‌లో ఉంటే దేవుని సన్నిధిలో కూర్చొని నేనేం జేయాలి? ఇదో నాకు అర్థమయ్యే విధంగా నా భాష ఇది. నువ్వు ఇది జేస్తే నాకు అర్థమైతుంది. ఇది చెయ్యి అని అడిగితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే ఆయన మాటలో నువ్వు జీవిస్తున్నప్పుడే ఆయన మాటకు విలువనిస్తున్నప్పుడు మాత్రమే నీ మాటకు ఆయన విలువ ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. లేకపోతే మన మాటకు, మన ప్రార్థనకు మనం ఎంత ప్రార్థన చేసినా గాని దానికి విలువ ఏం లేదు. ఆయన వింటూ ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన వింటా ఉన్నాడు. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా గూడా ఆయన ఏం మాట్లాడుతా ఉన్నారు, నేనేం మాట్లాడుతున్నా అని
యేసుక్రీస్తు ప్రభు వారు వింటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వింటా ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు వింటా ఉన్నాడు. యేసయ్యకు మహిమకరంగా వచ్చేటటువంటి పనులు మాత్రం మనం చేస్తే మనకు ఆయన మహిమను ఘనతనిచ్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితంలో ఒక పర్సనల్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా మన జీవితంలో ఉన్నాడు. ఆయన నడిపింపు మనకు ఉన్నది. ఆయన పర్సన్ అని నమ్మండి. కనబడనటువంటి పర్సన్, మనకు కనబడతలేడు పరిశుద్ధాత్మ దేవుడు, కానీ మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేకు, యెహోషువకు యెహోవా దేవుడు చెప్పినటువంటి వాటిని తూచా తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. అలాగాన మీరు ఫాలో కాకపోతే నేను మీకు విరోధినైతానని కూడా చెప్పాడు. ఇది కూడా రాసేయి మోషే. ఎప్పుడైతే నా మాటను విని నా ప్రకారం జీవిస్తే మీరు మీ అవసరతలు నేను తీరుస్తాను, మీకు ప్రొటెక్షన్ ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను. ఎప్పుడైతే మీరు నా మాటకు విలువ ఇయ్యకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే నేనే మీకు శత్రువునైతాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుడే మనకు శత్రువు అయితే ఇంకా చూడండి, మనుషులు శత్రువులైతే ఏదో ఈ రోజు కనపడతారు, రేపు కనపడతారు, ఎల్లుండి మనం తప్పించుకొని పోతాం. కానీ దేవుడే మనకు శత్రువు అయినాడు అనుకోండి, మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా కష్టాలు వస్తాయి. ఇంకా ఆయన మనకు అనుమతిస్తూనే ఉంటాడు కష్టాలను. అందుకోసమని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా మాటకు విధేయత చూపించండి, నా వాక్యానుసారంగా మీరు జీవిస్తే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో మీరు ఎన్ని రోజులు జీవిస్తారో అన్ని రోజులు నేను మీతో కూడా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతా ఉన్నారు. ఆ రోజు మోషేకు యెహోషువకు యెహోవా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజు వాక్యమైనటువంటి అదే దేవుడు మనతో సంధిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఈ మాటలను ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో ఈ 2025లో దేవుని కోసం నేనేం చేయాలి, నా కోసం నేనేం చేసుకోవాలి, దేవుడు ఏం చేయమంటా ఉన్నాడు, ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞప్తికి చేసుకొని ఆయనకు ఇష్టమైనటువంటి మనసు కలిగిన వారమై ఆయన రాజ్యాన్ని, నీతిని ముందుగా వెతుకుతూ ఉంటే అప్పుడు మనకు ఏమి కావాలో అవన్నీ కూడా అన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఇది వాస్తవము. నా జీవితంలో జరిగినటువంటి విషయమే. అంతే. నాకేమి చదువు రాకపోయిందని చెప్పాను గదా! నేను కష్టపడి చదువుతాను, ఫెయిల్ అయితాను. కష్టపడి చదువుతాను, ఫెయిల్ అయితాను. తర్వాత 2, 3 సార్లు చదివిన తర్వాత పాస్ అయితా. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు అనే విషయం నాకు అర్థమైంది. నేను దేవుడిని అడిగాను, దేవుడా నాకు మంచి నాలెడ్జి, నన్ను అవమానం చేస్తున్నారు. దేవుడిని నమ్ముకొని నువ్వేమిరా అన్నీ ఫెయిల్ అయిపోతా ఉన్నావని నన్ను అవమానం చేస్తున్నారు అని నేను ప్రార్థన కూడా చేసుకున్నాను. కానీ దేవుడు నాకు యాకోబులో చెప్పినాడు కదా! యాకోబు భక్తుడు రాస్తాడు కదా! ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుడిని అడగండి ధారాళంగా ఇస్తాడని. అది వాస్తవమే. కానీ అది దేవుడు అందరికీ ఇవ్వడు. అందరికీ ఇవ్వడు. దేవునికి అన్నీ అందరికీ ఇస్తే ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఏమైపోతున్నారంటే దేవుని మాటను దాటి వెళ్ళిపోతున్నారు కాబట్టే ఆయన కొన్నిటిని గట్టిగా పట్టుకుంటున్నాడు. దానికోసమని వాళ్ళు ఏమైపోతా ఉన్నారు? దేవుని సన్నిధిలో కాచుకొని ఉన్నారు. పౌలు జీవితంలో కూడా అంతే, అనేక మార్లు ప్రార్థించాడు. కానీ దేవుడు ఈ యొక్క అడ్డుగోడను నేను తీసేయలేనండి. మీరు ఇలానే ఉండాలండి. లేకపోతే మీరు దూరం అయిపోతారు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోరు. ఈ శ్రమ నీకుండాల్సిందే. ఈ ఇబ్బంది నీకుండాల్సిందే. ఇది ఉంటేనే నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. నాతో ఉంటావు. నన్ను రోజు నాతో పలకరిస్తావు, మాట్లాడతావు. ప్రభువా, ప్రభువా అని. లేకపోతే అన్నీ సవ్యంగా ఉన్నాయనుకోండి, దేవుని ప్రార్థన లేదు, దేవుని వాక్యం లేదు, దేవుడంటే భయం లేదు. మన ఇష్టమే దేవుని ఇష్టం అనుకుంటాం. కాదు, కాదు. దేవుని ఇష్టం మన ఇష్టమైన రోజునే మన జీవితంలో సక్సెస్ ఉంటది. మన ఇష్టం దేవుని ఇష్టానికి ఆపాదిస్తా ఉన్నారు చాలామంది. అది తప్పండి. దేవుని ఇష్టాన్ని మన జీవితంలో ఆపాదించుకోవాలి తప్ప, మనం అన్ని చేసుకొని ఇది దేవుని చిత్తం, ఇది దేవుడే చేసినాడని చెప్పడం చాలా
విచారకరమైనటువంటి, బాధకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం జీవిస్తా ఉన్నాం. దేవునికి లోబడదాము. దేవుడు ఈ 2025లో మనతో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు.